లెట్స్ మేక్ ఏ పాస్తా. సో, నా స్టైల్‌లో పాస్తా ప్రిపేర్ చేసేద్దాం రండి. సో, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి స్టవ్ పైన. అందులో తగినంత వాటర్ వేసుకొని, అందులో మంచిగా పాస్తా వేసుకొని, మంచిగా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలనమాట. ఇంకా మంచిగా 90% బాయిల్ అయిపోయింది అన్న పాస్తాని ఈ జల్లెడతో మంచిగా జల్లెడ పెట్టుకొని, ఒక 2-3 పోర్షన్స్‌గా అలా మంచిగా తీసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి, అందులో ఆనియన్, చిల్లీ, టమాటో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంకా దాని తర్వాత మీ దగ్గరున్న మసాలాలన్నీ వేసుకోండి, నో ప్రాబ్లమ్, మీ టేస్ట్‌కి తగ్గట్టు. సో, నేనైతే పసుపు, ఇంట్లో చేసుకున్న మసాలా అండ్ గరం మసాలా, మాకు సరిపడినంత కొంచెం కారం అండ్ టేస్ట్‌కి సరిపడినంత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాననమాట. చూసారు కదా ఈ విధంగా. ఇవన్నీ మంచిగా వేసుకోండి, సిమ్‌లో పెట్టుకోండి, లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి. ఇంకా దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అదంతా మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా తక్కువ వాటర్ వేయండి అండ్ ఆల్రెడీ పాస్తా ఉడికిపోయింది కాబట్టి. సో, ఇదంతా బాగా మిక్స్ చేశాక ముందుగా మనం పక్కకు తీసుకున్న పాస్తా ఉంది కదా, సో ఆ పాస్తానైతే ఇందులోకి వేసుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకా పాస్తాని ఇందులో వేసుకోవాలి. నేనైతే మిస్టేక్ చేశాను, మీరైతే చేత్తో వేయండి. నాకైతే చూడండి ముద్దలా పడిపోయింది. సో, నేను దాని తర్వాత మళ్ళీగా మిక్స్ చేసుకున్నాను. చూసారు ఈ విధంగా మంచిగా మసాలా అంతా ప్రతి పాస్తాకి పట్టేలాగా అవ్వాలి. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మేము ప్లేట్లో వేసి సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ట్రై చేసి మీరు కామెంట్స్లో చెప్పండి.